రష్యా చంద్రుడిపై ప్రయోగించిన లూనా 25 ప్రయోగం విఫలమైంది. జాబిలిపై అడుగు పెట్టడానికి క్రాష్ అయ్యింది. దీంతో ప్రయోగం విఫలమైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై దిగే కక్షలో నియంత్రణ కోల్పోయి పరిభ్రమించిన తర్వాత లూనా 25 కూలిపోయినట్టు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరిపోయింది. జాబిలి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్ అనియంత్రిత కక్షలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్ప కూలిపోయింది. 1976 తర్వాత జాబిలిపై పరిశోధనల కోసం రష్యా పంపిన ఈ ల్యాండర్ 21వ తేదీన దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ల్యాండింగ్ కి ముందు కక్షకు చేరటానికి లూనా 25 ప్రయత్నించింది. ఈ క్రమంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్టుగా రోస్కాస్మోస్ గుర్తించింది. అప్పటికే వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే లూనా 25 ని ఈ నెల 11న ప్రయోగించారు. దాదాపు 10 రోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్ కొన్ని గంటల క్రితమే చంద్రుడి ఫోటోలను పంపించింది. మరికొన్ని గంటల్లోనే అక్కడ దిగేందుకు సిద్ధమైన సమయంలో క్రాష్ అయింది. రష్యా పంపించిన లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అవ్వడంతో మరో 3 రోజుల్లో చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్ 3పై ఉత్కంఠ నెలకొంది. దక్షిణ ధ్రువంపై అసాధారణ పరిస్థితులు ఉండటంతో విజయవంతంగా అడుగు పెడుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే చంద్రయాన్ 3కి ఎలాంటి ఇబ్బందులు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ల్యాండింగ్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడం కష్టతరమైన పని. అక్కడి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే చంద్రయాన్ 2 ప్రయోగంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. అంచెలంచెలుగా చివరి దశకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. అవాంతరాలను అధిగమిస్తూ విక్రమ్ ల్యాండర్ ఖచ్చితంగా చంద్రుడిపై దిగి ప్రయోగాలు చేపడుతోందని ఇస్రో సైంటిస్టులు చెప్తున్నారు. ఈ విషయంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇప్పటికే ప్రకటన చేశారు. సెన్సార్లు ఫెయిల్ అయినా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా సరే సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని వెల్లడించారు. లూనా 25 రష్యా ప్రయోగించింది. అయితే ఇది క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు చంద్రయాన్ 3 మీద పడింది. చంద్రయాన్ 3 సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో సైంటిస్టులు అయితే భయపడాల్సిన అవసరం లేదు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది, క్రాష్ ల్యాండింగ్ ఎటు పరిస్థితుల్లోనూ అవ్వదు అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఒక పక్క సైంటిస్టులు అంతా కాన్ఫిడెంట్ గా ఉండగా ఇంకొక 3 days లోనే ఈ చంద్రయాన్ 3కి సంబంధించి ఈ ఉత్కంఠ అంతా వీడబోతోన్న నేపథ్యంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే రష్యా పంపించిన ఈ లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అయిందని కూడా అధికారికంగా వెల్లడించారు. మరో 3 రోజుల్లోనే చంద్రుడిపై చంద్రయాన్ 3 దిగబోతోంది. అంటే దక్షిణ ధ్రువం పైన అసలు ఎటువంటి పరిస్థితులున్నాయి, అక్కడ అసలు ఏముంది అనేది కనుక్కోవటంలో సైంటిస్టులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రయాన్ 2 కొంత క్రాష్ ల్యాండింగ్ అవ్వటం, ఈ నేపథ్యంలో అది ఫెయిల్ అయిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈసారి పక్కా ప్రణాళికబద్ధంగా అంతా కూడా ఆలోచించి ప్రయోగించిన ఈ చంద్రయాన్ 3కి ఈ సస్పెన్స్ అంతా 3 రోజుల్లోనే వీడబోతున్న నేపథ్యంలో ఒక పక్క సైంటిస్టులంతా కూడా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. దక్షిణ ధ్రువంపై అసలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఏముంది అనే విషయం కూడా ఎవరికి తెలియని నేపథ్యంలో అసలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఏముంది, మానవుడు అక్కడ వెళ్ళగలడా లేదా అక్కడ వాటర్ ఉన్నాయా లేదంటే ఏంటి అనే విషయానికి సంబంధించి శాస్త్రవేత్తలంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లూనా 25 ఒక పక్క ఫెయిల్ అవ్వటంతో కొంత ఉత్కంఠగా ఉన్నప్పటికీ కూడా చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గానే దాని పని అది చేసుకుంటా పోతుంది, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
ప్రొఫెసర్ శ్రీరామ్ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్రయాన్ 3 కి సంబంధించి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. లూనా 25 ప్రయోగం విఫలం కావటానికి కారణాలు అసలు ఏమై ఉంటాయి అనుకోవచ్చండి? సో ఇప్పుడున్న ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాస్ కాస్మోస్ రివీల్ చేయలేదు. మార్నింగ్ 7-8 అవర్స్ బ్యాక్ న్యూస్ ఏంటంటే దే హ్యావ్ సెండ్ సమ్ కమాండ్స్. ఆ కమాండ్స్ పంపించిన తర్వాత అక్కడ ఆటోమేటిక్ గైడెన్స్ అది సరిగ్గా తీసుకోలేదు, లేకపోతే అది తీసుకుంది, దాని తర్వాత అది సరిగ్గా క్యాలిక్యులేషన్ చేయడంలో ఏదో మిస్టేక్ జరిగింది, దాని తర్వాత అది సేఫ్ మోడ్ లో వెళ్ళిపోయింది. అక్కడ వరకే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత అది కంప్లీట్లీ ఫస్ట్ ఏమన్నారు, అది తర్వాత 15-20 మినిట్స్ తర్వాత మనకి కంట్రోల్ మిషన్ అంతా కంట్రోల్లో వచ్చింది. వీఆర్ ప్లానింగ్ టు పుట్ ఆన్ ఆగస్ట్ 23rd అలాంగ్ విత్ చంద్రయాన్ అని చెప్పారు. దాని తర్వాత ఇంకా ఎప్పుడు కంట్రోల్లో రాలేదు అది. ఇప్పుడు రీసెంట్ న్యూస్ ఏంటంటే అది క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే అబ్నార్మల్ యాక్టివిటీ జరిగింది ఆన్ బోర్డ్ లో, ఆటోమేటిక్ సిస్టమ్, సెల్ఫ్ ఆటోమేటిక్ సిస్టమ్ అది సరిగ్గా పనిచేయలేదు, క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ తర్వాత ఇన్బిల్ట్ వాల్యూస్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది, అది ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ కంట్రోల్ చేయలేకపోయింది, అందువలన అది మూన్ పైన క్రాష్ ల్యాండ్ అయిందని ఇప్పటికీ రీసెంట్ ఆల్రెడీ ఒక టెక్నికల్ టీమ్ ని కూర్చోబెట్టారు. అసలు ఏమైంది, ఆటోమేటిక్ సిస్టమ్ ఎందుకు వర్క్ చేయలేదు, ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా అని వాళ్ళు కమిటీ వేసుకున్నారు. సో ఇప్పటికైతే అదే న్యూస్, ఆఫీషియల్లీ ఏం న్యూస్ రాలేదు. నిన్ననే మనం ఒక నోట్ అయితే చూసాము, సమ్ టెక్నికల్ గ్లిచ్ అయితే ఉంది లూనా 25. సో అసలు సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా రేపు చూడాలి అంటూ కూడా ఒక నోట్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అయిపోయింది. ఎస్, హలో వినపడుతుందండి? చెప్పండి. సో బేసిక్లీ అక్కడ ఏమైందంటే, సో టెక్నికల్ ఇష్యూ ఏంటంటే కమాండ్స్ పంపించడం జరిగింది, ఎందుకంటే డిఆర్బిట్ చేయాలి కదా, దే హ్యావ్ టు మూవ్ దట్ సాటిలైట్ దట్ రోవర్ క్లోజ్ టు ద మూన్. అక్కడ కమాండ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ఫ్ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ తర్వాత ఫీడ్బ్యాక్ అది ఆ వాల్యూస్ లోపల తీసుకుంది. దాని తర్వాత క్యాలిక్యులేషన్ లో ఏదో ప్రాబ్లం జరిగింది, ఎందుకంటే ఇక్కడ కమాండ్స్ పంపించడం తర్వాత ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆ డ్యూరేషన్ లో ఏదో మొత్తానికి ఆర్బిట్ లో ఏదో గ్లిచ్ జరిగింది. తర్వాత ఆటోమేషన్ సిస్టమ్ కి ఆ ల్యాండర్ సిస్టమ్ కి టోటల్లీ ఇన్బ్యాలెన్స్ అయింది, ప్రపోర్షనట్లీ క్యాలిక్యులేషన్ జరగలేదు. దాని తర్వాత అది డిఆర్బిట్ అయింది అండ్ కంప్లీట్లీ కంట్రోల్ క్రాష్ అయిపోయింది. దెర్ ఇస్ సంథింగ్, వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ సరిగ్గా క్యాలిక్యులేషన్ చేయలేదు, అక్కడే ఏదో పొరపాటు జరిగింది, దానివల్ల ఇది క్రాష్ ల్యాండ్ అయింది. అసలు ఏం పారామీటర్స్ పోయినాయి, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత 2 వెలాసిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ వెలాసిటీ ఉంటుంది. ఆ 2 వెలాసిటీ కరెక్ట్ గా చేంజ్ అవ్వాలి, అప్పుడే అది స్మూత్ ల్యాండింగ్ అవుతుంది, లేకపోతే అది కొట్టేస్తుంది. సో లాస్ట్ టైం ఇండియా చంద్రయాన్ 2 లో కూడా అక్కడే అయింది ప్రాబ్లం, వర్టికల్ వెలాసిటీ హారిజాంటల్ వెలాసిటీ సరిగ్గా క్యాలిక్యులేషన్స్ అవ్వలేదు. ఈసారి కూడా లూనా 25 లో కూడా మాడ్యూల్స్ లో అదే క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్, ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ కి చాలా డీవియేషన్ వచ్చేసరికల్లా అది కంప్లీట్లీ డిఆర్బిట్ అయింది. సో అక్కడ డిఆర్బిట్ అయింది, కంట్రోల్ సిస్టమ్ అక్కడ ఒక ఫ్యూ కొంచెం పారామీటర్ చేంజ్ అయితే అది ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ ఏదో కంట్రోల్ చేసుకుంటది, కానీ చాలా వేరియేషన్, ఆ వాల్యూస్ లో చాలా వేరియేషన్ ఉంటే ఆటోమేటిక్ గైడెన్స్ చేయలేదు. సో దానివల్ల ఇది క్రాష్ ల్యాండ్ అవటం జరిగింది. ఇప్పుడు అంటే శ్రీరామ్ గారు, అండ్ లూనా 25 ప్రయోగం విషయంలో రష్యన్ శాస్త్రవేత్తలు ఎందుకంటారు అంచనాలు సరిగా వేసుకోలేకపోయారు? బికాజ్ మనం చంద్రయాన్ 2లో ఏదైతే మన వైఫల్యాలు ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ఈసారి చంద్రయాన్ 3ని పక్కా ప్లాన్డ్ గా చాలా అంచనాలు వేసుకుని ప్రయోగిస్తున్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళ అంచనాలు ఎందుకు ఇలా తలకిందులయ్యాయి అనుకోవచ్చు మనం? ఇప్పుడు నేను చంద్రయాన్ 3 మిషన్ గురించి క్లియర్ కొంచెం చేస్తాను. ఇప్పుడు 100 కిలోమీటర్ ఆర్బిట్ లో ఉంది, అది స్లోలీ 30 కిలోమీటర్ కి చేస్తారు. 30 కిలోమీటర్ నుంచి చూడండి, 30 కిలోమీటర్ నుంచి జీరోకి రావాలి అంటే అది ఆల్మోస్ట్ మూన్ పైన ల్యాండ్ అయిపోవాలి జీరో అంటే. సో ఆ 30 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంటది ఆ విక్రమ్ ల్యాండర్ కి. ఆ 2 కిలోమీటర్ ని నెమ్మదిగా నేను ఇప్పటికే చెప్పాను కదా, 2 వెలాసిటీ కాంపోనెంట్స్ ఉంటాయి, హారిజాంటల్ ఇంకా వర్టికల్. ఆ రెండింటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటా అది కిందికి దింపాలి. సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ మిషన్. ఐఎమ్ నాట్ టెలింగ్, ఈసారి ఇండియా చంద్రయాన్ 3 లో చాలా ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఆటోమేటిక్ డిజైన్ కూడా ఆటోమేటిక్, ఈసారి సెల్ఫ్ ఆటోమేటిక్
ఉంటది. సో అదే వర్టికల్ ఇంకా హారిజాంటల్ వెలాసిటీస్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుని నెమ్మదిగా అది ప్లాన్ చేస్తుంది. కానీ మీరు 2 km/s స్పీడ్ ని అది కంట్రోల్ చేయాలి. కొంచెం ఒక 0.5 km అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ మనం ఆల్రెడీ అది ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం, సిమ్యులేషన్స్ కూడా చేసుకున్నారు ఇస్రోలో. సో దేర్ వాస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. లూనా 25 కి వచ్చేసరికల్లా మనకి ఇంచుమించు ఇదే స్పీడ్స్ తోటి అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే కమాండ్స్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఆ కమాండ్స్ అక్కడ పంపించిన తర్వాత అక్కడ సెల్ఫ్ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసుకుంది. ఆ క్యాలిక్యులేషన్ కి ఈ ప్రిడిక్టెడ్ వాల్యూస్ కి మ్యాచ్ అవ్వలేదు. ఆ సెల్ఫ్ ఆటోమేటిక్ గైడెన్స్ ఎప్పుడు ఇంకా కంట్రోల్లో రాలేదు. అక్కడ నుంచి ఏదేదో క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోయింది సెల్ఫ్ ఆటోమేటిక్ గైడెన్స్ లూనా 25 లో. ఇంకా తర్వాత ఎన్ని కమాండ్స్ పంపించినా నా తెలిసిన వరకు అది వర్క్ చేయలేదు, అందుకని క్రాష్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్. అది ఎంత పర్ఫెక్ట్ గా చేసుకున్నారు, ఎంత ఎక్స్పెరిమెంట్ జరిగినా దాన్ని బట్టి ఉంటది. ఇండియా ఈసారి ఇస్రో చాలా సార్లు అది ఎక్స్పెరిమెంట్ చేసుకుంది, చాలా అబ్నార్మల్ సిచ్యువేషన్ ను కూడా చేసుకుంది. సో వీఆర్ వెరీ ఆప్టిమిస్టిక్. ఈసారి డెఫినెట్లీ గా చంద్రయాన్ 3 ల్యాండ్ అయిపోతుంది. కానీ అక్కడ ఏం చేశారు, ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్పాను ఆల్రెడీ, వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ కమిటీ వేసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకంటే వాళ్ళు 47 years తర్వాత అది పంపిస్తున్నారు. ఆల్మోస్ట్ 1976 తర్వాత అప్పుడు లూనా 25 పంపించారు, ఇప్పుడు లూనా 25 అప్పుడు సక్సెస్ఫుల్ అయింది. లూనా 24 వాజ్ సక్సెస్ఫుల్ మిషన్. మూన్ ఈక్వేటర్ కి దిగింది, అక్కడి నుంచి శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది, శాంపుల్స్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. సో ఈసారి సౌత్ పోల్ లో వాళ్ళు ఫస్ట్ టైం దే వాంట్ మేబీ ఇండియా కన్నా ఫస్ట్ మనమే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. దే హ్యాడ్ వెరీ గుడ్ మిషన్. కానీ ఈ లాస్ట్ 100 kilometers అనేది ఎప్పటికైనా క్రిటికలే. లాస్ట్ ఇయర్ జపాన్ కూడా ఆగస్ట్ 2020 లో కూడా ఫెయిల్ అయింది మిషన్ లో. ఈ లాస్ట్ 30-40 kilometers క్రిటికల్ మూమెంట్స్ ఆల్రెడీ చెప్పారు. కానీ ఈసారి చైర్మన్ తర్వాత దాని తర్వాత ఇంకా మన శివన్ గారు కూడా చెప్పారు, ఈసారి సెల్ఫ్ ఆటోమేటిక్ గైడెన్స్ ఉంటది, ఇంకా మన కమాండ్స్ ఏమి ఉండదు, అదే ఆటోమేటికలీగా అంతా అడ్జస్ట్ చేసుకుంటది. స్మూత్ ల్యాండింగ్ ఈజ్ క్వైట్ పాసిబుల్ విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ సెటప్. ఈవెన్ డిఆర్డిఓ ఎక్స్ చైర్మన్ కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి ఏం ప్రాబ్లం ఉండదు, స్మూత్ ల్యాండింగ్ అయిపోతుంది చంద్రయాన్ 3కి అని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. మాకు చంద్రయాన్ 3 గురించి కొంత